మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. సెప్టెంబర్ మాసంలో 4వ తేదీ బుధవారం తిథి నాడు ఈ ఇద్దరు శత్రువులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు వారు ఎవరో తెలుసుకుంటారో, కానీ భావోద్వేగాలు అదుపులో పెట్టుకోండి. ఈ రోజున ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. అయితే అసలు గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున మీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతులమైనటువంటి ఆహారం తీసుకోండి. ఈ రోజున మీరు డబ్బు ఎంత ముఖ్యమైందో తెలుసుకుంటారో, ఎలా మదుపు చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసుకుంటారో, అలాగే అనవసరంగా ఖర్చు పెట్టవలసినటువంటి విషయంలో కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారో, భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం ఇది చూపిస్తుందో ఖచ్చితంగా అవగాహనకు వస్తారు. ఈ రోజున మాత్రం ప్రేమించే వారితో మీరు వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన అప్రమత్తత మీదే అని చెప్పాలి. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా ఈ రోజున ప్రతి క్షణము కూడాను అద్భుతవంతంగా ఉంటుంది. అలాగే మీరు ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ఈ రోజున ప్రేమలో పడి మరచిపోతారని చెప్పాలి. అయితే ఈ రోజున మీరు ఏమిటంటే గనక మీ యొక్క సహోద్యోగుల్లో ఉన్నటువంటి శత్రువులను గుర్తిస్తారు. వారి రీత్యా ఎన్ని రకాల కష్టాలు అనుభవించారో తెలుసుకుంటారో, వారు మీ మీద ఎన్ని రకాల వ్యూహాలు పన్నారు అనే విషయాన్ని మరొక స్నేహితుల రీత్యానే తెలుసుకోబోతూ ఉన్నారు. ఈ రోజున వారి యొక్క చీకటి కోణం మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా ఏకమయ్యి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బందుల పాలు చేశారో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇద్దరి శత్రువుల జీవితం గురించి ఈ రోజున మీకు బట్టబయలు కాబోతుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా వారు ఇరువురు కలిసి మీ జీవితంలో దారుణాలు సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీకు చాలా వరకు కూడాను భావోద్వేగాలు పెరిగిపోతాయి. కానీ నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి మీరు. ఎందుకంటే కోపంలో, ఆవేశంలో మీరు చేసే ఏ పని అయినా కూడా మీ జీవితానికి నష్టమే చేకూరుస్తుంది, కానీ లాభం అనేది అస్సలు కలగదు. వారు వారి యొక్క తెలివితేటలు ప్రదర్శించినప్పుడు మీరు కూడాను మీ యొక్క తెలివితేటలతో వారికి తిప్పికొట్టే పరిస్థితులను సృష్టించాలి తప్పితే కోపం, ఆవేశంతో తగాదాలకు పూనుకోవడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. ఇక నుంచి అయినా ఎవరిని నమ్మాలి, ఎవరిని దగ్గరకు తీసుకోవాలి, ఎవరిని ఆదరించాలి, ఎవరితో స్నేహాన్ని మీరు మొదలు పెట్టి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోవాలి అనే విషయాల మీద స్పష్టత వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఇక నుంచి అయినా కూడాను మీరు ఈ విధమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. 10 నిమిషాలు మాట్లాడితే చాలు ఎదుటివారు మంచివారు అనేటటువంటి ఆలోచనకు వచ్చేస్తారు. ఎప్పుడూ కూడాను ఎవరి అవసరం మేరకే వారు మనతో ఉంటారు. మన యొక్క కుటుంబ సభ్యులు మనకి చిరకాల స్నేహితులు తప్పితే ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో వారి యొక్క పాత్ర వారు పోషించి వెళ్లిపోతారు. ఈ ఇద్దరు శత్రువుల గురించి తెలుసుకుని ఇకనైనా దూరం పెట్టండి. అప్పుడే మీ జీవితం మారుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారి జాతకులు, ఈ రోజు మీకు చాలా వరకు కూడా చెడు జరిగిన మంచి రోజు అనే చెప్పాలి. ఎవరు ఏమిటో తెలుసుకుంటారు. ఇకనైనా జీవితాన్ని బ్రహ్మాండవంతంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు చేస్తారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో
వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.